హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు AKSIAS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో నిన్న ఇచ్చిన క్వశ్చన్కి కనుక మీరు ఆన్సర్ చూస్తే గ్లోబల్ క్లైమేట్ చేంజ్ ఎలియన్స్ అనేటటువంటి ఈ కాన్సెప్ట్ కొంచెం ఈజీ కాన్సెప్ట్. ఇట్ ఈస్ అన్ ఇనిషియేటివ్ ఆఫ్ యూరోపియన్ యూనియన్. అలాగే ఇది ఈ సంస్థలకు ఏం సంబంధం లేదండి. సో ఇన్ దట్ కేస్ ఆన్సర్ ఈజ్ 1 and 2. ఆల్రెడీ మీరు చాలామంది ఆన్సర్ చేసి మన కమెంట్ సెక్షన్లో పెట్టారు, సంతోషం. అలాగే ఈరోజు మనం చూడబోయేటటువంటి టాపిక్ మినిమం సపోర్ట్ ప్రైస్, అంటే కనీస మద్దతు ధర. దాదాపుగా 14 పంటలకు కనీస మద్దతు ధరను పెంచుతూ, అలాగే వరికి దాదాపుగా 5% కనీస మద్దతు ధరను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రకటనను జారీ చేసింది, నిన్న రాత్రి. సో దానికి సంబంధించి ఈరోజు క్లాస్లో మనము కనీస మద్దతు ధర గురించి పూర్తి విషయాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు కనీస మద్దతు ధర అంటే ఏంటి? మన దేశంలో వ్యవసాయ రంగం అనేటటువంటిది లాభదాయకమైనటువంటి రంగం కాదు. అయితే వ్యవసాయ రంగం నుంచి వచ్చినటువంటి ఉత్పత్తులు లాభదాయకమైనవి కాదు అనేది నా ఉద్దేశం కాదు. వ్యవసాయ రంగం మీద వచ్చిన డబ్బు ఇంక ఏ రంగం మీద కూడా రాదు. కాకపోతే ఆ డబ్బు అంతా కూడా దళారుల చేతుల్లోకి వెళ్తుంది తప్ప రైతుల చేతుల్లోకి వెళ్ళేటటువంటి అవకాశం లేదు. ఎందుకు అంటే, ఒక మారుమూల కుగ్రామంలో ఒక వ్యక్తి ఉల్లిపాయలు పండించాడు అనుకోండి. ఈ మారుమూల గ్రామం నుంచి మన బావర్చీ బిర్యానీలోకి ఆ ఉల్లిపాయ రావడానికి మధ్యలో చాలామంది దళారులు ఉంటారు. ఈ దళారులు రైతుకి రావాల్సినటువంటి లాభాన్ని వాళ్ళ జేబులో వేసుకున్నటువంటి కారణంగా రైతుకి అందేటటువంటి ధర కిలో 2 రూపాయలు కూడా పలికేటటువంటి అవకాశం ఉండదు. అయితే ఇందులోనే భాగంగా ఆహార ధాన్యాలను కూడా మనం ఇలా కనుక వదిలేస్తే, అంటే రైతుకి కనీస మద్దతు ధర కూడా లేకుండా కనుక మనం వదిలేస్తే, అసలు రైతు ఆహార ధాన్యాన్ని పండించేటటువంటి విషయమే కనుక మర్చిపోయి ఆహార ధాన్యాన్ని పండించడం కనుక మానేస్తే ఇది ఆహార అభద్రతకు దారితీస్తుంది. ఏ రోజైతే భారతదేశం లాంటి సువిశాలమైనటువంటి దేశంలో ఆహార అభద్రత అనేటటువంటిది సంభవిస్తుందో, ఆ రోజు 1940లో బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో భాగంగా ఎలా అయితే మనము కరువు కాటకాలతో క్షామంతో చనిపోయామో, దాదాపుగా 30-40 లక్షల మంది చచ్చిపోతారు ఆ సమయంలో. అలా ఇప్పుడు కూడా చనిపోయేటటువంటి పరిస్థితులు దారితీస్తాయి. ఎందుకు అంటే, ప్రపంచంలో మనిషి సృష్టించలేనిది ఏదైనా ఉంది కృత్రిమంగా అని అనుకుంటే ఖచ్చితంగా అది ఆహారమే. మిగతా అన్నీ సృష్టించవచ్చు, ఇంటర్నెట్ సృష్టించవచ్చు, కావాలనుకుంటే మనిషి మనసులో ఫీలింగ్స్ కూడా సృష్టించవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బోల్డ్ అని వచ్చేసినాయి ఇప్పుడు, అంతే కదా. మంచి యూట్యూబ్ వీడియో చూస్తే ఆనందంగా ఉంటుంది మనకి, అలాగే ఏదన్నా గొడవ వీడియో చూస్తే కోపంతో రగిలిపోతూ ఉంటాం. ఇప్పుడు యూట్యూబ్ ఒక రకంగా మనిషిలో ఉన్నటువంటి ఫ్రస్ట్రేషన్స్ని బయటకు తీస్తుంది, అది కమెంట్ సెక్షన్లో రూపంలో బయటకు వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. సో కాబట్టి మినిమం సపోర్ట్ ప్రైస్ అనేటటువంటి దాన్ని ఎందుకు తీసుకొచ్చారు? మార్కెట్లో రైతు పండించినటువంటి ఆహార ధాన్యాల యొక్క ధరలు ఎప్పుడైనా పడిపోతే రైతుకి నష్టం జరగకుండా, అలానే విపరీతమైన లాభం కూడా ఇచ్చేటటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఉండదు. కాబట్టి రైతుకి నష్టం జరగకుండా కొంతైనా రైతుకి తను పండించినటువంటి ధర ఏదైతే ఉందో ఆ ధరను సమకూర్చేలాగా ఈ కనీస మద్దతు ధరను తీసుకురావడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ కనుక మనం చూస్తే మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే ఏంటి, ఏ పంటలు ఈ కనీస మద్దతు ధర కిందకు వస్తాయి, అసలు కనీస మద్దతు ధర యొక్క అవసరం ఏంటి. అయితే ఇందులో ఉత్పత్తి ధరలను తీసుకుంటారు కనీస మద్దతు ధరలు లెక్కించేటప్పుడు, అవి ఏంటి, అలాగే ఇందులో ఉన్నటువంటి ఇబ్బందులు, క్వశ్చన్ ఆఫ్ ద డే. ముందుగా కనుక మనం చూస్తే క్యాబినెట్ 2024-25 గాను ఖరీఫ్ పంటలకు 2183 రూపాయలు ఉన్నటువంటి వరిని 2300 రూపాయలకు పెంచింది. సో దాదాపుగా ఇది 5%తో సమానం. అలాగే జొన్న 3180 రూపాయలు ఉన్నటువంటి జొన్న 3371 రూపాయలకు పెంచింది. అలాగే ఇంకా చాలా పంటలను ఈ క్యాబినెట్ కమిటీ అనేటటువంటిది అప్రూవ్ చేసింది. సో వీటికి సంబంధించి మనం చూసే ముందు న్యూస్లో కనుక వెళ్తే, ప్యాడీకి 2024కి ఖరీఫ్ గాను 2300 చేశారు క్వింటాల్కి. ఎక్కువగా దేనికి పెంచారు అంటే ఆయిల్ సీడ్స్ అంటే నూనె గింజలు, అలాగే పల్సెస్ పప్పు దినుసులు, ముఖ్యంగా నైజర్ సీడ్ అంటే నాకు తెలిసి నల్ల నువ్వులు అనుకుంటా. సో 983 రూపాయలు క్వింటాల్కి చేశారు. అలాగే సెసామం నువ్వులు 632 రూపాయలు, అలాగే కందిపప్పు 550 రూపాయలు పర్ క్వింటాల్. సో ఇవన్నీ కూడా పెరిగినటువంటి ఈ ఎంఎస్పి ధరలు అనమాట. అయితే ఇందులో కనుక మీరు చూస్తే దాంతోపాటుగా హయ్యెస్ట్ దేనికి పెంచారంటే సజ్జలకి కనీస మద్దతు ధరను 77% పెంచారు. దాని తర్వాత కందిపప్పుకి 59%, అలాగే మొక్కజొన్నకు 54% పెంచారు, అలాగే పెసరపప్పు 52% కనీస మద్దతు ధర పెంచారు. ఇది అటు ఇటుగా చూసుకుంటే రైతుకు పండించడానికి ఎంత అయితే అవుతుందో, అంటే రైతు పండించడానికి 100 రూపాయలు అయితే
తనకి వచ్చేటటువంటి ఆదాయం 150 రూపాయలు ఉండేటట్టుగా దీన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. సో ఇందులో భాగంగా అసలు ఏంటి కనీస మద్దతు ధర అనేటటువంటిది కనుక మీరు చూస్తే, ఎప్పుడైనా కూడా రైతు పండించినటువంటి పంటలకు మార్కెట్లో ధర కనుక తగ్గితే ప్రభుత్వమే కొన్ని పంటలను, దాదాపుగా 22 నుంచి 23 పంటలు ఉంటాయి, ఈ పంటలను ప్రభుత్వమే కొంటుంది. సో ప్రభుత్వం ఈ పంటలకు ఇచ్చేటటువంటి కనీస ధర, అంటే మినిమం అని అన్నాం, మినిమం సపోర్ట్ ప్రైస్, అంటే రైతుకి ఒకవేళ 2300 క్వింటాల్ అనుకోండి, మార్కెట్లో 2500 పలుకుతుంది అనుకోండి, రైతు మార్కెట్లో అమ్ముకోవచ్చు. ఒకవేళ మార్కెట్లో 2300 పలకకపోతే ప్రభుత్వమే ఆ యొక్క ఆహార ధాన్యాలను కొంటుంది. సో దీనివల్ల ఏమవుతుంది, ప్రభుత్వంతో పాటు ప్రైవేటు వాళ్ళు కూడా ఇదే ధరకి కనీసం కొనాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట. ఈ కనీస మద్దతు ధర అనేటటువంటి దాన్ని కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైసెస్ అని ఒక కమిషన్ ఉంది. ఈ కమిషన్ రికమెండ్ చేస్తుంది మాత్రమే. ఫైనల్గా దీని మీద నిర్ణయం అంతా కూడా క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్, క్యాబినెట్ కమిటీ ఏదైతే ఉందో ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ, ఈ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. అలాగే ఇక్కడ ఎలా చూస్తారు అంటే డిమాండ్ అండ్ సప్లైని బట్టి, ప్రొడక్షన్ ఉత్పత్తిని బట్టి, మార్కెట్లో ఆ యొక్క ఆహార ధాన్యాలు లేదా వస్తువులకు సంబంధించినటువంటి ధరలను విశ్లేషించి దాంతోపాటుగా మిగతా పంటలతో పోల్చి ఈ యొక్క ఎంఎస్పి అనేటటువంటి ధరను సిఏసిపి అనేటటువంటి సంస్థ నిర్ధారిస్తూ ఉంటుంది. అలాగే మీరు చూస్తే సిఏసిపి అనేటటువంటిది మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్స్కి 1965లో దీన్ని స్థాపించడం జరిగింది. క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్లో ప్రైమ్ మినిస్టర్తో పాటు, ప్రధానమంత్రితో పాటు ఇతర మంత్రిత్వ శాఖలు, ఇంపార్టెంట్ మంత్రిత్వ శాఖలు ఉంటాయి. వీళ్ళు ఫైనల్గా ఈ ఎంఎస్పి లెవెల్స్ అనేటటువంటి వాటిని ఎప్పుడు కూడా నిర్ణయిస్తూ ఉంటారు. అయితే ఏ పంటలకు మనం ఎంఎస్పి ఇస్తున్నాము? 7 ఆహార ధాన్యాల పంటలు, 5 పప్పు దినుసుల పంటలు, 7 ఆయిల్ సీడ్స్ అంటే నూనె గింజల పంటలు, ఇంకా మిగతావి కూడా ఉన్నాయి. అందులో కనుక మీరు చూస్తే సిరియల్స్ అంటే ప్యాడీ, వరి, గోధుమ, బార్లీ, జొన్న, సజ్జలు, మొక్కజొన్న, రాగి, వీటికి సిరియల్స్, వీటికి ఎంఎస్పి ఇస్తారు. అలాగే గ్రామ్ అంటే పప్పు, అరహర్, మూంగ్, ఉరాద్ అంటే పప్పులో రకాలు, ఇవి 5 ఉన్నాయి. దాంతోపాటుగా వేరుశనగ, మస్టర్డ్, ఆవాలు, సోయాబీన్, సన్ఫ్లవర్, సెసమం అంటే నువ్వులు, సాఫ్లవర్, నైజర్ సీడ్. దీంతో పాటుగా రా కాటన్ పత్తికి ఇస్తారు, జనపనారకి ఇస్తారు, కోప్రా అంటే ఎండు కొబ్బరి, సో దీనికి కూడా ఇస్తారు. ఇలా మొత్తంగా 22 పంటలకు ఇస్తారు. దీంతో పాటుగా కనీస మద్దతు ధరని షుగర్ కేన్ అంటే చెరకు కూడా ఇస్తారు. అయితే కనీస మద్దతు ధర షుగర్ కేన్కి కనీస మద్దతు ధర అనము, దాన్ని ఎఫ్ఆర్పి అని అంటాం, అంటే ఫెయిర్ రెన్యూమరేటివ్ ప్రైస్ అని అంటాం. సో ఇలా మొత్తంగా మనకి 22+1 పంటలకు మనం ఎంఎస్పి అనేటటువంటి దాన్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. సో ఇవి పంటలు వేసే ముందే, అంటే మనం ఆల్రెడీ రైతులు విత్తనాలు నాటే ముందే ఈ యొక్క కనీస మద్దతు ధరను ప్రకటిస్తారు. ఇటీవల కాలంలో జరిగినటువంటి ఒక సర్వేలో దేశంలో కేవలం 35% రైతులకు మాత్రమే ఈ కనీస మద్దతు ధర గురించి తెలుసట. అంటే మిగతా 65% మందికి తెలియదు. దళారులు ఎంత ఇస్తే అంత పుచ్చుకుంటారు పాపం. సో కాబట్టి ఇలాంటి దయనీయమైనటువంటి పరిస్థితుల్లో భారతీయ రైతాంగం ఉంది. సో ఖచ్చితంగా రానున్న రోజుల్లో అవగాహన సదస్సులు నిర్వహించి రైతులకు ఎక్కువగా ఈ కనీస మద్దతు ధర గురించి తెలిపి వాళ్ళు పడినటువంటి కష్టానికి ఖచ్చితంగా మనము ఈ యొక్క కనీస మద్దతు ధరను కనుక అందించగలిగితే రైతాంగం సుభిక్షంగా ఉంటుంది. రైతు సుభిక్షంగా ఉన్న రోజు, పంటలు సుభిక్షంగా ఉన్న రోజే మనం కూడా బాగుంటాం. ఎందుకంటే ఎన్ని చేసినా ఇంటికి వెళ్ళేటప్పుడు కూల్ లేదనుకోండి, అయిపోయా సఫా. సో కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. సో అసలు ఎంఎస్పి ఎందుకు? సో ఎంఎస్పి మొదటి నుంచి ఉన్నప్పటికీ కూడా ఇటీవల కాలంలో, అంటే ముఖ్యంగా 2014 మోడీ గారు వచ్చిన దగ్గర నుంచి ఈ ఎంఎస్పి మీద చర్చ అనేటటువంటిది బాగా పెరిగింది. మనకి ఎల్నినో, లానినా ఈ కాన్సెప్ట్లు మీరు వినే ఉంటారు. వీటి కారణంగా 2014-15లో 2 సార్లు చాలా ఎక్కువగా మనకి కరువు కాటకాల పరిస్థితులు వచ్చాయన్నమాట. దీనివల్ల రైతులకి చాలా ఇబ్బంది కలిగింది. దాంతోపాటుగా 2016లో డిమానిటైజేషన్, 2017లో జిఎస్టీ అమలు చేయడం, వీటి కారణంగా కూడా దేశంలో డిమాండ్ అనేటటువంటిది చాలా విపరీతంగా తగ్గింది. దాని తర్వాత 2016-17లో ఆర్థిక వ్యవస్థ నెమ్మదించడము, 2019కి వచ్చేటప్పటికి కరోనా పరిస్థితులు, రైతాంగం మొత్తానికి ఎక్కువగా మార్కెట్ నుంచి ధరలను సంపాదించుకునేటటువంటి పరిస్థితులు భారతదేశంలో లేకపోయాయి. సో దీన్ని గ్రహించినటువంటి ప్రభుత్వం ఎంఎస్పి మీద ఆధారపడి రైతులకి కొంచెం ఆదాయాన్ని సమకూర్చాలి అనేటటువంటి ఒక ఆలోచన పెట్టుకుందనమాట. అయితే ఇక్కడ పాయింట్ మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఎంతకాలం ఇలా కనీస మద్దతు ధరతో రైతులకు మీరు డబ్బుల్ని ఇస్తారు? ఇప్పుడు రైతు పండిస్తున్నాడు, పండించిన పంట తర్వాత రైతుకి ఏం కావాలి? లాభం రావాలి. మీరు ఏమంటున్నారు ఇక్కడ? కనీస మద్దతు ధర అని అంటున్నారు. పేర్లోనే ఉంది కదా, కనీస అంటే ఏంటి? కనిష్టము.
ఇది గరిష్టం ఎప్పుడు అవుతుందని నేను అడుగుతున్నా. ఇది గరిష్టం అవ్వాలంటే మార్కెట్లో మనం చాలా రిఫార్మ్స్ పట్టుకురావాలి, అంటే చాలా సంస్కరణలు తీసుకురావాలి. ఉదాహరణకు ఒక రైతు ఉన్నాడు, ఒక వినియోగదారుడు ఉన్నాడు. రైతుకి వినియోగదారుడికి మధ్య దళారులు ఎక్కువైపోయారు. ఒక్కడే ఉండాలి రైతుకి వినియోగదారుడికి మధ్య, కొనేవాడు అమ్మేవాడు ఒక్కడే ఉండాలి. అప్పుడు ఎంత తక్కువ దళారులు ఉంటే అంత ఎక్కువగా రైతుకి లాభం అనేటటువంటిది కలుగుతుంది. అయితే ఇదే ఇబ్బంది. మీరు చూడండి, ఒక రైతు ఉన్నాడు, ఉల్లిపాయలు పండించాడు అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 కిలోలు ఉల్లిపాయలు పండించాడు. ఈ రైతుకి ఎంత ఇస్తారో తెలుసా? కిలో రూపాయి లేదా ₹2 ఇస్తారు కిలోకి. మనం ఎంత కొంటాం? ఒక బావకి హోటల్కో లేదని అనుకుంటే ఏదైనా రెస్టారెంట్కో కనుక మనం వెళ్ళామనుకోండి, ఆ రెస్టారెంట్లో మనకి ఆనియన్ సలాడ్ అని ఉంటుంది, మీరు ఎప్పుడైనా తినే ఉంటారు. ఈ ఆనియన్ సలాడ్ ₹10 వేస్తాడు బిల్లు మనకి. ₹10కి వాడు ఏం చేస్తాడు? 100 గ్రాములు ఉన్నటువంటి ఒక ఉల్లిపాయని కడక్కుండా దాన్ని రౌండ్గా చెక్కేసి ఒక ప్లేట్లో పెట్టిస్తాడు. దీనికి ₹10 ఎక్స్ట్రా బిల్ వేస్తాడు వాడు. కొన్ని రెస్టారెంట్లో వేయరు అనుకోండి, బిర్యానీ ప్రైస్లో కలుపుతారు. ఈ దిక్మాల్ బావర్చి లాంటి బిర్యానీ హోటల్స్లో అయితే దానికి ఎక్స్ట్రా డబ్బులు తీసుకుంటాడు. సో ₹10 100 గ్రాములు అంటే మీరు కిలోకి ఎంత కొంటున్నారు? 10 × 10 1000 గ్రాములు కదా, అంటే ₹100 ఇస్తున్నారు. అంటే మీరేమో ఉల్లిపాయల్ని ₹100 కొంటున్నారు, రైతుకి ఇచ్చేది ₹2. పోనీ ఇది కొంచెం ఎగ్జాజరేషన్ అని అనుకుంటే, మనం మార్కెట్లో కొనే ధర ఎంత ఉంటుంది? ఖచ్చితంగా ఉల్లిపాయకి ₹20 అయితే ఉంటుంది. ఇప్పుడైనా చూడండి, మరి రైతుకేమో మీరు ₹2 ఇస్తున్నారు, మీరు ₹20 కొంటున్నారు. మీరు అంటే నేనేమన్నా కొనకుండా ఉన్నానంటే నేను కొంటున్నాను, మా ఆవిడ ముందే తెమ్మంటది ఉల్లిపాయలు. సో ₹20 కిలోకి ఇస్తున్నాం అంటే రైతుకి మనం కొనేటటువంటి ధరలో 10% ఇస్తున్నాం. 20లో 10% ₹2. మరి మిగతా 90% ఎవరి జేబులోకి పోతుంది? దళారులు. మీరు ఈరోజు మామిడికాయ ధరలు చూడండి, మామిడి పండ్ల ధరలు ₹120 నుంచి ₹80 కిలో ఉంది. రైతుకి ఎంత ఇస్తారో తెలుసా? ₹5. రైతుకి ₹5 ఇస్తే మనం ₹80 అమ్మితే మనం ₹80 కొనుక్కుంటే మిగతా ₹75 ఎవరి జేబులో పోతుంది? దళారులు. ఈ దళారుల్ని మధ్యలోంచి తొలగించడం చాలా కష్టం. అందుకే ప్రభుత్వం తెచ్చినటువంటి 3 చట్టాలు కూడా దేశంలో చాలా వ్యతిరేకించబడ్డాయి. దాన్ని వ్యతిరేకించిన వాళ్ళు రైతులు కాదు, ఖచ్చితంగా కాదు. ఎందుకంటే ఆ చట్టాలు మంచివే, బీజేపీ ప్రభుత్వం మంచిగానే తీసుకొచ్చింది చట్టాలు. కాకపోతే కొన్ని తప్పిదాలు చేసింది, మళ్ళీ ఎప్పుడన్నా చెప్పుకున్నప్పుడు నేను చెప్తాను. సో కాబట్టి దళారుల్ని మనం రిమూవ్ చేయాలి. ఎలా చేయాలి? మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్లో పెట్టండి. అదొక పెద్ద సబ్జెక్ట్ టు డిస్కస్. సో కాబట్టి ఈ రకంగా మనం ఈ యొక్క కనీస మద్దతు ధరను ఎలా అయినా సరే పెంచాం. ఎందుకంటే డీజిల్, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ బిల్లులు పెరిగిపోయాయి. రైతుకి ఎంతో కొంత కనీస మద్దతు ధర వస్తే కనీసం పండించడం మానేయకుండా ఉంటాడు రైతు. సో కాబట్టి ఇలా మనం తీసుకుంటాం. అయితే సిఏసిపి అనేటటువంటి సంస్థ 3 రకాల ఉత్పత్తి ధరలను బుర్రలో పెట్టుకొని ఎంఎస్పి నిర్ణయిస్తుంది. అందులో మొదటిది A2. A2 అంటే ఏంటి? రైతు విత్తనాలు, ఎరువులు, ల్యాండ్కి కట్టేటటువంటి రెంట్, లేబరు, పెస్టిసైడ్స్ వీటన్నిటికీ డబ్బు రూపంలో ఇస్తాడు కొంత ధనాన్ని. దాన్ని A2 అని అంటారు. ఇది ఎంత అవుతుందో ఒక ఎకరాకి లెక్కేస్తారు. A2 + FL అంటే ఏంటి? వాల్యూ ఆఫ్ అన్పెయిడ్ ఫ్యామిలీ లేబర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 ఎకరాలు ఉందనుకోండి, మన ఇంట్లోనే 10 మంది వర్క్ చేస్తున్నాం అనుకోండి, వీళ్ళెవరు శాలరీ తీసుకోరు కదా, వీళ్ళ విలువ కూడా లెక్కేస్తారు. అది FL, A2 + FL అని అంటారు. అంటే మన ఇంట్లో ఒక 10 మంది వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తున్నారు అనుకోండి, ఈ 10 మంది పని చేయకపోతే 10 మందిని బయట నుంచి పెట్టుకోవాలి కదా, దానికి ఎంత అవుతుంది ఖర్చు అనేది లెక్కేస్తారు. A2 + FL ఇది రెండవది. 3 C2 అంటే ఏంటిది? ఇంట్రెస్ట్ ఆఫ్ ఓన్డ్ ల్యాండ్, ఫిక్స్డ్ క్యాపిటల్ అసెట్స్ ఇన్ ఎడిషన్ టు A2 + FL. ఫిక్స్డ్ క్యాపిటల్ అసెట్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ల్యాండ్ ఉంది, దానికి కట్టేటటువంటి కొంత సొమ్ము ఉంటుంది. ఉదాహరణకి ఓన్డ్ ల్యాండ్ ఉంటే దానికి కట్టేటటువంటి రెంట్స్ కానీ, అదే మనం రెంట్కి తీసుకుంటే కౌలుకి దానికి కట్టేటటువంటి రెంట్ కానీ, మనం ఉన్న ల్యాండ్ కూడా ఇంట్రెస్ట్ లెక్కేస్తారు. ఇంట్రెస్ట్ ఎందుకు లెక్కేస్తారంటే ఒక ఫిక్స్డ్ అసెట్ మీకు ₹1 ఉందనుకోండి, మరి దీని మీద మీరు పన్నులు అవన్నీ కడతారు కదా, సో అట్లాంటివి లెక్కేస్తారు. అది C2 అవుతుంది. సో ఇలా 3 ప్రొడక్షన్ కాస్ట్లను తీసుకొని సిఏసిపి ఏం చేస్తుందంటే A2 + FLని C2ని తీసుకొని ఇది ఎంత ఖర్చు అవుతుంది ఒక ఎకరాకి లెక్కేస్తారు. దీన్ని బట్టి ఎంఎస్పి అనేటటువంటి దాన్ని రికమెండ్ చేస్తూ ఉంటారనమాట. సో కాబట్టి ఆ రకంగా ఈ యొక్క రిఫరెన్స్ కాస్ట్లను తీసుకొని ఈ సిఏసిపి అనేటటువంటి సంస్థ 22 పంటలకి లెక్కేస్తుంది. సో ఇంత
మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తే బాగుంటుంది అని చెప్పి ప్రభుత్వానికి రికమెండేషన్ ఇస్తుంది. సో దాని ద్వారా ప్రభుత్వం తీసుకుంటుంది నిర్ణయాలు. కన్సర్న్ ఏంటంటే లిమిటెడ్ ఎక్స్టెంట్, అంటే 22 పంటలకే ఇస్తున్నాం, మరి మిగతా పంటల పరిస్థితి ఏంటి? అదొక ఇబ్బంది. ముఖ్యంగా ఇందులో వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇవేవి రావు. సో ఇవి పండించే రైతులంతా నష్టపోతున్నారు. అలాగే ఇన్ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ చెప్తున్నారు, బాగానే ఉంది. గోధుమలకి వరికి అమలు చేసినంత బాగా మిగతా పంటలకు అమలు చేయరు. స్క్యూడ్ క్రాప్ డామినెన్స్, దీని కారణంగా మనకు ఏమవుతుంది, కొన్ని పంటలే ఎక్కువ పండిస్తున్నారు, ముఖ్యంగా వరి, గోధుమ, అసలు మిగతా పంటలు పండించట్లా. దీంతోపాటు దళారుల మీద ఆధారపడడం అనేటటువంటిది బాగా పెరిగిపోతుంది. రెండోది, ఇంత డబ్బు ప్రభుత్వం దగ్గర ఉండట్లా, ఇదేం తక్కువ అవదండి. ఎంఎస్పీ అంటే కొన్ని వేల కోట్లు ఖర్చు అవుతుంది. సో ప్రభుత్వం మీద ఇది చాలా బర్డెన్ పడుతుంది. సో వీటిలన్నింటినీ ఎలా గట్టెక్కాలి, మిగతా దేశాలు ఎలా చేస్తున్నాయి, సప్లై చైన్ అనేటటువంటిది చాలా గట్టిగా ఉండాలి. సో వీటన్నిటి మీద కూడా ప్రభుత్వం ఇంకాస్త పరిపక్వత సాధించేటటువంటి ప్రయత్నాలు చేయాలి. సో దీనికి సంబంధించి 2023లోనే ఒక క్వశ్చన్ ఇచ్చాడండి, ఒకసారి మీరు చూసి దీనికి ఆన్సర్ కమెంట్ సెక్షన్లో పెట్టండి. భారతదేశంలో రైతుల పంటల వైవిధ్యాన్ని ప్రోత్సహించడానికి కనీస మద్దతు ధర వ్యవస్థ ఎలా దోహదపడుతుంది? 150 నుంచి 200 పదాల్లో రాయండి. సో ఇది కనీస మద్దతు ధర గురించి. దీని మీద మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే దయచేసి కమెంట్ సెక్షన్లో పెట్టగలరు. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.